హలో వ్యూయర్స్, ఈరోజు మేము శ్రీ మహావిష్ణువు రెండవ అవతారం అనగా కూర్మ అవతారం కోసం ఈ వీడియోలో చెప్పబోతున్నాం. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలు ధరించాడు. అందులోది రెండవ అవతారం కూర్మ అవతారం. కూర్మ అంటే తాబేలు. ఈ అవతారం సగం తాబేలు సగం మనిషి రూపంలో ఉంటుంది. ఈ అవతారం సత్యయుగంలో వచ్చింది. కూర్మ అవతారం రావడానికి గల కారణం ఏంటి అంటే, ఒకరోజు దుర్వాస మహర్షి ఇంద్రుని దగ్గరికి వచ్చి ఒక పుష్పమాలను ఇచ్చాడు. ఇంద్రుడు అది తన ఏనుగు ఐరావత నుదుటి మీద పెట్టాడు. ఆ ఏనుగు అది భూమి మీద విసిరేసింది. దుర్వాస మహర్షి ఇది చూసి కోపంతో ఇంద్రుణ్ణి నీ రాజ్యం నాశనం అవుతుంది అని శపించాడు. ఈ శాపం వల్ల దేవతలు బలహీనపడి అసురుల దేవతల మీద దాడి చేసి వారిని ఓడించి స్వర్గం మీద అధికారం తీసుకుంటారు. ఇదంతా చూసి దేవతలు శ్రీ మహావిష్ణువు దగ్గరకు వెళ్ళి సహాయం కోరుతారు. అప్పుడు విష్ణువు ఏమని చెప్తారంటే, సముద్రంలోని నీరు నుంచి అమృతం తెచ్చుకొని ఆ అమృతాన్ని తాగినవాడు అమరుడు అవుతాడు అని చెబుతారు. కానీ అమృతం పొందాలి అంటే సముద్రం మదించాలి అని చెబుతారు. కానీ ఈ సముద్ర మదనం చేసే పనిలో అసురులను కూడా చేరాలి అని విష్ణువు చెబుతారు. సముద్ర మదనం చేయడానికి మందార పర్వతంని మదన కవ్వంగా మరియు వాసుకి పాముని మదన తాడుగా వాడారు. సముద్ర మదనం చేసేటప్పుడు మందార పర్వతం సముద్రంలో మునిగిపోయింది. ఈ సమస్యను పరిష్కరించడానికి శ్రీ మహావిష్ణువు కూర్మావతారం తీసుకుంటారు. ఒక పెద్ద తాబేలు రూపంలో మందార పర్వతాన్ని తన మీదన ఉంచి అది సముద్రంలో ములగకుండా నిలబెడతారు. ఇలా సముద్ర మదనం అనేది ప్రారంభమైంది. చివరగా అమృతం బయటకు వచ్చింది. కానీ రాక్షసులు దాన్ని వాళ్ళ ఆధీనంలో తీసుకున్నారు. శ్రీ మహావిష్ణువు అందమైన మోహిని అవతారం తీసుకొని రాక్షసులతో సమరం చేసి అమృతాన్ని దేవతలకు ఇస్తారు. దేవతలు అమృతం తాగి బలవంతులు అవుతారు. ఈ విధంగా విష్ణు కూర్మ అవతారం తీసుకొని సముద్ర మదనాన్ని పూర్తి చేయడం అనేది జరిగింది. ఈ కూర్మ అవతార కథ పురాణాల్లో శ్రీ మహావిష్ణువు ధర్మం, సత్యం, త్యాగం, సాహసం చేసి లోకంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చేశారు అని తెలుస్తుంది. ఈ దేవుని ఆలయాలు ఎక్కడ వెలసాయంటే, మొదటిది శ్రీకూర్మం. కూర్మావతారం రూపంలో శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షంగా వెలసిన పుణ్యస్థలం ఇది. ఇది శ్రీకాకుళం జిల్లాలో 15 కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉన్నది. శ్రీ మహావిష్ణువు కూర్మావతారం రూపంలో ఇక్కడ పూజింపబడతారు. ఇది చాలా పవిత్రమైన స్నాన స్థలం. ఇక్కడ స్నానం చేస్తే దోషాలు తొలగిపోతాయని జనాలు నమ్ముతారు. రెండవది పశ్చిమ గోదావరి జిల్లాలో అత్తిలి మండలానికి చెందిన కంచుమూరు గ్రామంలో కూర్మావతారని ఆలయం ఉన్నది. ఈ ఆలయం ఎలా వచ్చింది అంటే, కొలువలోంచి గ్రామంలోకి ఒక పెద్ద తాబేలు వచ్చింది. ఆ తాబేలు మీద విష్ణుమూర్తి నామాలు కనిపించాయి. గ్రామస్తులు దాన్ని కాపాడుతూ పూజిస్తూ వచ్చారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ తాబేలు చనిపోయింది. అప్పుడు దాని రూపంలాగా ఒక విగ్రహం తయారు చేసి అక్కడే ఆలయం కట్టారు. మూడవది చిత్తూరు జిల్లాలో పెలమనేరు మండలంలోని కూర్మై గ్రామంలో కూర్మ వరదరాజస్వామి దేవాలయం కలదు. నాలుగవది కాకినాడ జిల్లాలో ములగపూడి గ్రామంలో శ్రీరామగిరిపై శ్రీ కొండాడ రామస్వామి దేవాలయంలో ఉత్తర దిక్కును చూస్తూ కూర్మనాథ స్వామి ఆలయం కలదు. సో ఇదండి ఈ కూర్మావతారం కోసం. నెక్స్ట్ వీడియోలో మేము 3వ అవతారం అనగా వరాహ అవతారంతో మీ ముందుకు వస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.